కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. బీహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సార్. అగ్రవర్ణాల గుప్పెట్లో సైన్యం ఉంది అని చెప్పేసి, దాంతోపాటు ఈ కార్పొరేట్ రంగం, బ్యూరోక్రసీ, న్యాయ వ్యవస్థల్లో వారికే అవకాశాలు ఎక్కువగా దక్కుతూ ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి విందాం సార్. सेना में उनका कंट्रोल है और 90% आपको जो आबादी है वो आपको कहीं नहीं मिलेगी. सारे के सारे 10% आबादी में से आते हैं. सारा बैंक का धन उनको जाता है, सारी नौकरियां उनको जाती हैं, ब्यूरोक्रेसी में उनको जगह मिलती है. आप जुडिशरी देखिए, वहां भी उनको सब मिलता है. सेना में उनका कंट्रोल है और 90% आपको जो आबादी है वो आपको कहीं नहीं मिलेगी. अब मेरा कहना है कि अगर हिंदुस्तान के 90% लोगों को हम शामिल नहीं करेंगे, चाहे वो कॉर्पोरेट इंडिया हो, चाहे वो जुडिशरी हो, चाहे वो ब्यूरोक्रेसी हो, अगर हम इनको नहीं शामिल करेंगे तो कैसा हिंदुस्तान बनेगा. सेना में రైట్ సార్, ఈ వ్యాఖ్యల మీద భారతీయ జనతా పార్టీ విమర్శలు చేస్తోంది సార్. గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, దీన్ని పొలిటిసైజ్ చేస్తూ ఉన్నారు, రాజకీయాల్లోకి సైన్యాన్ని కూడా తీసుకొస్తూ ఉన్నారు అంటూ భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి సార్. ఏంటి సార్ రాహుల్ కామెంట్స్ మీద మీ అభిప్రాయం? రాజకీయాల్లోకి సైన్యాన్ని తీసుకురావడంలో రాహుల్ గాంధీ కన్నా ముందే ఉంటుంది భారతీయ జనతా పార్టీ. మీకు కార్గిల్ యుద్ధ సమయంలో బీజేపీ సమావేశాల వెనకాల మీకు త్రివిధ దళాల ఫోటోలు వేసుకున్న ఉదాహరణ మనం చూశాం. ఆపరేషన్ సింధూర్కు శ్రీరాముని స్ఫూర్తి అని చెప్పి మతాన్ని కూడా సైన్యంలోకి తీసుకొచ్చారు ఇటీవల నరేంద్ర మోడీ. డెఫినెట్గా శ్రీరాముడే స్ఫూర్తి కాదని నేను అనలేదు, కానీ సైన్యంలో శ్రీరాముడు దేవుడు అని భావించని వారు కూడా ఉంటారు కదా. మరి వారి సైన్యంలో మతభావాలని గనక పట్టుకొస్తే, మతపరమైన చిచ్చు గనక పడితే అది ఎంత ప్రమాదం మనకు తెలుసు. ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో మీకు సిక్ రెజిమెంట్లో కొంతమంది జవాన్లు రోడెక్కారు కూడా నిరసనగా. మతం ఏ రకమైన ప్రభావాన్ని చూపుతుంది, మతము సైన్యములో చేరితే ఏ రకమైన సమస్యలు వస్తాయని చూసాం మనం. అయినా కూడా నరేంద్ర మోడీ ఓట్ల కొరకు బీహార్ ఎన్నికల సమయంలో సైన్యాన్ని, సైనిక విజయాల్ని కూడా ఒక మతం కోణంలో చూసే ప్రయత్నం చేసిన మనం చూసాం. అందువల్ల రాజకీయాల్లో మతాన్ని, సినిమాలో మతాన్ని, అలాగే సైన్యంలో మతాన్ని, ఇలాంటి విషయంలో బీజేపీకి పేటెంట్. అందులో రాహుల్ గాంధీ కూడా వెనకబడతాడు. అయితే రాహుల్ గాంధీ సైన్యము అని పదం వాడడం తప్పే, అనుమానమే లేదు. ఎందుకంటే అది నరేంద్ర మోడీ సైన్యంలోకి రాజకీయాల్ని, మతాన్ని పట్టుకొచ్చినా, రాహుల్ గాంధీ సైన్యంలోకి రాజకీయాలు తెచ్చినా అది మంచిది కాదు. రాజకీయాలకు అతీతంగా సైన్యం ఉండాలి. కాస్ట్, క్లాస్, రిలీజన్, క్రీడ్, కలర్, రీజన్ అన్నిటికీ అతీతంగా ఉండాలి. సైన్యం అంటే దేశ సమైక్యతకు నిదర్శనం. అందువల్ల సైన్యములో దేశభక్తి మినహా, భారత సైన్యము అనేది మినహా మరే రకమైన విభజనలకు, తేడాలకు అవకాశమే ఉండకూడదు. రాజకీయ నాయకులు ఆ రకమైన విభజన సిద్ధాంతాలని సైన్యంలోకి ప్రవేశపెట్టడం మంచిది కాదు. కానీ రాహుల్ గాంధీ అన్న కాంటెక్స్ట్ కూడా ఇక్కడ మనం మర్చిపోకూడదు. ఏ కారణాలున్నా, ఏ కాంటెక్స్ట్ ఉన్నా, రాహుల్ గాంధీ సైన్యంలో 10% అగ్రవర్ణాలే ఉన్నారు, 90% స్థానం లేదు అని అనడం అనవసరము, అప్రస్తుతం. కానీ అదే సమయంలో రాహుల్ గాంధీ సైన్యాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడలేదు. అది వీడియో ఎడిటింగ్లో ఏం చేస్తున్నారంటే ఆ సైన్యం అనే పదం తీసుకెళ్ళి ముందు పెడుతున్నారు. ఇప్పుడు మన బయటలో కూడా అలాగే ఉంది చూడండి. కానీ తర్వాత మీరు బయట మొత్తం చూడండి ఏముంది అన్న కాంటెక్స్ట్ ఏంటి,
సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అనే రాజకీయ ఎజెండాను కాంగ్రెస్ ఎత్తుకుంది. కులగణనం జరపాలంటోంది, రిజర్వేషన్ పరిమితిని 50% బద్దలు కొట్టాలంటోంది, సమాజంలో జనాభా ప్రాతిపదికగా భాగస్వామ్యం అంటోంది. ఇవన్నీ సామాజిక న్యాయాన్ని కొత్తగా కాంగ్రెస్ పార్టీ భుజానెత్తుకుంది. అందులో బీహార్లో మండల్ పాలిటిక్స్ బలంగా ఉండే రాష్ట్రం, అక్కడ జరిగిన ఎన్నికల సభలో మాట్లాడాడు. సో కాంటెక్స్ట్ ఏంటి? సమాజంలో ఉన్న అణగారిన కులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు 90% ఉన్నా కూడా వీరికి రాజకీయ వ్యవస్థలో, కార్పొరేట్ రంగంలో, బ్యూరోక్రసీలో, అనేక న్యాయ వ్యవస్థలో, చివరకు సైన్యంలో కూడా నాయకత్వంలో లేరు అనేది ఆయన విమర్శ. సైన్యం విషయంలో నా దగ్గర డేటా లేదు, ఆ డేటా తీయడం కూడా మంచిది కాదు, ఏ కులం వాళ్ళు సైన్యానికి నాయకత్వం వేస్తున్నారని. బట్ డెఫినెట్గా మిగతా వ్యవస్థల నుంచి డేటా ఉంది మనకు, అది అనుమానమే లేదు. సో మిగతా వ్యవస్థ నుంచి డేటా లేదనుకుంటే పొరపాటు. మీకు కార్పొరేట్ వ్యవస్థలో చూడండి, మీరు డెఫినెట్గా 10% మంది వర్గానికి ఉంటుంది ఆధిపత్యం. మీరు కాస్ట్ అనండి, క్లాస్ అనండి, మీరు అన్ని వ్యవస్థలపైన తరతమ తేడాలతో సమాజంలో ఉండే 10% నాయకత్వంలో ఉంటుంది. మీరు అది రాజకీయ పార్టీల్లో చూడండి, ప్రభుత్వంలో చూడండి, ఇంత రిజర్వేషన్లు ఉన్నాయి కనుక ఎంతో కొంత ఉంది, లేకపోతే అది కూడా ఉంటుంది. ఇట్స్ ఎ రియాలిటీ. కార్పొరేట్ ఇండియాలో మీరు తీయండి, మీరు అది కనబడుతుంది. మీడియా యాజమాన్యం తీయండి, మీకు కనబడుతుంది. మీడియాలో ఉన్న సీనియర్ పొజిషన్లో ఉన్న వాళ్ళని తీయండి, కనబడుతుంది మీకు. అందుకు మలక్పేటలండి రైస్ మిల్స్ ఉంటాయి, రైస్ మిల్లో పనిచేసే హమాలీల కుల నేపథ్యం చూడండి, రైస్ మిల్ ఓనర్ల కుల నేపథ్యం చూడండి, తెలిసిపోతుంది కదా. ఇది మన దేశంలో కాస్ట్ ఇది రియాలిటీ. మీరు హైదరాబాద్లో రోడ్లు ఉడిచే స్వీపర్లను తీయండి, వారి కుల నేపథ్యం ఏంటో చూడండి. మీరు లేదంటే శానిటేషన్ వర్కర్లను చూడండి. ఇట్స్ రియాలిటీ. మనం వీ కెనాట్ ఇగ్నోర్ దాట్. సో అది చెప్పుకోవడానికి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రోగం చెప్తే కదా కుదిరేది. అయితే సమస్య ఎక్కడ వస్తుంది? సైన్యం లాంటి దాన్ని తీసుకొచ్చినప్పుడు అదొక ఛాలెంజ్. మీరు సినిమా చూడండి, టీవీ చూడండి, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ చూడండి, అన్నిట్లో కూడా మీకు సమాజంలో 10% వారే ఆధిపత్యాన్ని చెలాయిస్తుంటారు. ఇది మన ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో కూడా ఆక్యుపై వాల్ స్ట్రీట్ అంటే 1% ఇవాళ అమెరికాలోని 1% అమెరికాను శాసిస్తోంది అనే ఒక పెద్ద ఉద్యమాలు నడిచాయి. సో ఇది ఒక్కడే చోటే కాదు, వరల్డ్ వైడ్గా ఈ సమాజంలో ఎలీటిజానికి వ్యతిరేకంగా కొద్దిమంది చేతుల్లో ఆస్తులు, సంపద, అవకాశాలు, అధికారాలు కేంద్రీకృతమై ఉండడం పైన తీవ్రమైన వ్యతిరేకత ప్రపంచమంతా వ్యక్తమవుతుంది. మన దేశంలో అది కులం అనే యాంగిల్లో అర్థమవుతుంది. ఎందుకంటే మన దేశంలో కాస్ట్ అండ్ క్లాస్ చాలా ఓవర్లాపింగ్, తేడాలు ఉన్నాయి, లేదని అంటలేను. అగ్ర కులాల్లో కూడా పేదలు ఉన్నారు, మీరు అణగారిన కులాల నుంచి బలా సంపన్నులు కూడా ఉన్నారు, కార్పొరేట్ శక్తులు కూడా ఉన్నాయి. కానీ ఓవరాల్గా చూసినప్పుడు మన దేశంలో కాస్ట్ అండ్ క్లాస్ సిగ్నిఫికెంట్లీ ఓవర్లాప్. అందువల్ల రాహుల్ గాంధీ చెప్పిన సోషలాజికల్ ఫినామినన్ కరెక్ట్, కానీ పొలిటికలీ ఇన్సెన్సిటివ్. అందులో ఆర్మీని తీసుకురావడం మరీ హైలీ ఇన్సెన్సిటివ్. అందులో బీజేపీ లాంటి పార్టీతో పోట్లాడుతూ ఏ చిన్న స్టేట్మెంట్ అయినా తనకు అనుకూలంగా బ్లోఅప్ చేయగలిగిన సామర్థ్యం బీజేపీకి ఉన్నప్పుడు, అది కూడా తాము మాత్రమే దేశభక్తులము, ప్రత్యర్థులందరూ దేశద్రోహులు, తాము మాత్రమే కండలు తిరిగిన జాతీయవాదం, మస్కులా నేషనలిజానికి ప్రతీకలుగా బీజేపీ చెప్పుకుంటున్న సమయంలో రాహుల్ గాంధీ ఇలాంటి ప్రకటనలు, ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక రకంగా ప్రత్యర్థులకు బీజేపీకి ఆయుధం అవుతాయి కదా.